Hi friends, welcome back to our channel Government Jobs 2025. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ భర్తీ చేయబోయే పోస్ట్ ఏంటంటే డిఈఐసిలో ఫిజియోథెరపిస్ట్ ఒక పోస్టే ఉంది. ఎస్సీ రిజర్వేషన్. సాలరీ వచ్చి 31,500. క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అప్లికేషన్స్ 22వ తారీఖు 5 గంటల లోపు సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఏంటంటే జిల్లా వైద్య శాఖాధికారి వారి కార్యాలయము విశాఖపట్నము. అప్లికేషన్ వచ్చి ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద 1 year తర్వాత రెన్యువల్ చేస్తారు. మనం ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ ఏమి పెట్టకూడదు, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఉంటుంది, క్రిమినల్ కేసు ఉంటుంది. తర్వాత ఒక 5 years వరకు ఎటువంటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవ్వదు. ఇది అప్లికేషన్ ఫామ్. ఇందులోంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేయాలి. రిజిస్టర్డ్ నెంబర్ అనేది ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ అని రాయాలి. నేము, ఫాదర్ నేము, మదర్ నేము, హస్బెండ్ ఆర్ వైఫ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మన క్యాస్ట్ ఏంటి, రెసిడెన్షియల్ అడ్రస్, వెదర్ హ్యాండిక్యాప్డ్ ఆర్ నాట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ నాట్, వెదర్ స్పోర్ట్స్ ఏమన్నా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ఆర్ నాట్, ఈడబ్ల్యూఎస్ ఒకవేళ ఉంటే కనుక ఎస్ఆర్నో పెడతామన్నమాట. స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం ఎక్కడెక్కడ చదివాము, స్కూలు, విలేజ్ నేమ్, మండల్, డిస్టిక్ ఎక్కడ చదివాము అనేది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఫిజియోథెరపిస్ట్లో ఎన్ని మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, గ్రేడ్ ఏంటి అనేది. ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ అనమాట. బోర్డులో పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడ మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాం, మనం సైన్ పెట్టి ఇవ్వాలి. ఇది వచ్చి చెక్ లిస్ట్. మనం ఏమి గజెటెడ్ సైన్సే కావాలి వీటికి. సెల్ఫ్ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయరు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించామా లేదా, ఎస్ఎస్సి సర్టిఫికెట్, మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్, సదరన్ సర్టిఫికెట్ ఉంటే సదరన్ సర్టిఫికెట్, తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఏమన్నా ఉంటే అది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, తర్వాత మనం ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి మార్క్స్ కేటాయిస్తారు. జనరల్గా 75 మార్క్స్ ఏమో మన అకాడమిక్ మార్క్స్ని బట్టి ఉంటుంది పర్సంటేజ్. 10 మార్క్స్ ఏమో ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి ఉంటుంది. 15 మార్క్స్ ఏమో వర్క్ చేసిన దాంట్లో మన ప్రీవియస్ సర్వీస్ ఏమన్నా ఉంటే వర్క్ చేసిన దానికి బట్టి ఇస్తారనమాట. ట్రైబల్లో వర్క్ చేస్తే 2.5 మార్క్స్, రూరల్లో వర్క్ చేస్తే 2 మార్క్స్, అర్బన్ వర్క్ చేస్తే 1 mark per 6 months. ఆల్ ది బెస్ట్.